శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుగారు రచించినటువంటి ఉత్తమ అనుసంధానంగా కవుల గురించి ఆయన కవి సదస్సులో కవులు కనిపించారు. ఆ కవి చెప్పుకుంటూ స్వామి గురించి చెప్తున్నారు. ఆ స్వామిన ఎలాంటి వాడు చెప్తున్నారు. ఎర్రనరాయి సోమన రాసిన కవిత్వం కొంచెం తక్కువగా ఉండటం వలన వన్న ఒకటి తక్కువగా ఉండటం వలన కవిత్వంలో కాడకపోయాడు. మూడో వాడు అందుకు ఎంతో చెప్తున్నాడు. ఎందుకు ఆయన గొప్పతనం చెప్తున్నాడు. స్వామిని ఎలాంటి వాడు చెప్తున్నాను ఆపేశాం. ఇతనికి ఏం తర్వాత ఇతనికి సోమునిలో సత్వగుణం తక్కువ. అందుకు ఎందుకంటే కవిత్వంలో వారిలో కూడా నన్నచూడిలోని కూడా కనబడినటువంటి అలంకారికములు, ఈ అలంకారికములు రచన రీతి సోముల్లో కూడా నవీన గుణములలో ఒకటి కనిపిస్తుంది. కనుక శబ్దాలంకారములపై కావలసినంత కంటే ఎక్కువ మిక్కుడంగా ప్రీతి ఇష్టాన్ని ఈతని రచనా రీతిలో ప్రత్యక్షమవుతున్న ఆ విషయాలన్నీ కూడా ముఖ్యంగా గద్య రచనతో అతడు నవీన గుణములకు పోషించింది. ఇక మాండలికాలు, పదాలు, ప్రయోగాలు వీటన్నింటిలో కూడా చిత్ర కవితా రీతికి చెందని రోడ్స్ పద్యంలో రచించాడు. ఇందులో గొప్ప కవి ఎలాగో చెప్పుకుని ఈతడు తెలుగు కవులు అంతకు ముందున్నవారు ఎవరూ రాయనటువంటి రచనా రీతులను ప్రవేశపెట్టాడు. ఆ కొత్త రీతులు కూడా చెప్పాడు. ఆ శబ్ద చమత్కారంలో ఒకటి ఉదాహరణ చూద్దాం. వికృతానందంబులు విరళ దంతంబులు నిడుపైన దవుడలు నిప్పు మేడలు ముడివడ్డ కొన్బొమలును ముమ్మూల ముక్కలు పల్ల వెంట్రుకలను బడికి తలలు ఒక్కి రొమ్ములతో లోతు బొట్టులు ఒక్కిరింత పొక్కి చొక్కి రొమ్ముల లోతు బొట్టులు బోని వీపులు నిడుగొండ్రు వేండ్లు చూడ కాళురు నీచబోయి చేతులు మాపులు గుదిగన్న చూడలు అతి భయంకర గతి సూప అట్టహాస కహ రాములతోడ కానయ్యే తావపాదక ఖన విషా శిఖాతాళసాల సంకాశమగు పిశాచ దెయ్యములు అని ఆశ్వాసంలో 1222 పద్యం. ఇది ఆకార మూర్తి వర్ణన, సంగోపాంగ వర్ణన సంపూర్ణంగా వర్ణించి కవి పిశాచమూర్తులను బాధలకు తప్పకుండా చేయటకు చేసిన ప్రయత్నం ఇది అది ఆయన కూడా మరి గురుగారు కూడా విపరీత వైశాలని కూడా అలా వర్ణించాడు కదా. అది విశేషార్థంతో శ్రేష్ఠగౌతంతో వర్ణించారు. ఇంకొక విధంగా అది కొంచెం కనిపించినప్పుడు కూడా విశేషార్థం దీంట్లో కూడా అది చెప్పకుండా ఇంకా చేసిన ప్రయత్నం. ఇంకా ఏం చేద్దాం, బాధకులకు కూడా పాట వినేవాళ్ళకు కూడా మూర్తులను పాఠకులకు తోపింప చేయుటకు చేసిన ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ఇది వస్తుకళా ప్రధానం సాగిన రచన. అభ్రంకష ఇందులో అలంకారం చదివినప్పుడు అభ్రంకషమైన ఆలబోతు తుంచినాడి తండ్రి పెంచినాడు సాధుమతం సమ్మతముగా సామజంబుని తండ్రు కాచినాడి తండ్రు ద్రోచినాడు బహిర్ముఖార్థమై పర్వతేశు నీదండు దాల్చినాడి తండ్రు వ్రాల్చినాడు గుణపరంపరతోడి పన్నగేంద్రుని తండు మొట్టినాడు ఈతండు పన్నగేంద్రుని తండు మొట్టినాడు ఈతండు సుట్టినాడు నేడు నాడును నేడు మనకు చెప్పంగా చూపగలిగినంచు క్రోని ఆడ సంయమి జనుల గొలవే రచితగిరి మీద హరివర ఆరాధనంబు ఇలా అలంకారికులు కూడా రచనాటి కూడా కూర్పులోనే మనకి గోచరిస్తుంది.
కానీ అతడు ఏ నేర్పుతో చూపినా తెలుస్తుంది. ఎత్తు గీతలందరూ కూడా 2 పాదములను కూడా కిందికి చిగురు కొమ్మల్లాగా నేడు చూపదారని అన్నట్టుగానే శబ్దము చమత్కారంగా ఉంది. ఇలా వ్రాయగలిగిన కవి నేర్పు మనకు అచ్చరుగా ఆశ్చర్యం కనిపిస్తుంది. ఈ అనుప్రాసంతో కూడా ఎమ్మకమ్మకాలతో కూడా అవసరమునకు లేకున్నా కూడా వాడిన పద్యాలు ఈ కావ్యంలో లెక్క చాలా ఉన్నాయి. హరిగరమునని దాల్చిన హరిగరమున్ నగేంద్ర ధీరుడై చెడడి హరితెరమై నడుగారిది హరిదిరమై కాఫిరాశులకు ఉన్న పతులకు ఇలా 2 చారములు 2 పాదాల్లో కూడా ఇతడు చూపిన శ్రద్ధ చమత్కారాలు కూడా గురుగాలో కూడా కనిపిస్తాయి. ఈ క్రింది పద్యాల్లో జంటలో కూడా మనకు కనిపిస్తాయి. ద్విరదంబులు అరదంబులు హరులు నరులు నిక్కువన్నకు అనగలవు నలుగు వెన్నెల ఉంబురులు గరుడును నలు కలుగలు బెరయ నీ సిరి పరచు ఈ విధంగా శ్రద్ధాలంకారములు కనిపిస్తున్నాయిగా. ఆనంద మానసం 57వ పద్యం అన్నమాట. ఈ విధంగా అతనికి గద్యాల్లో కూడా పద్యాల్లో కూడా చాలా సమానం కనిపిస్తుంది. ఈ విధంగా మనం చూస్తుంటే ఉదాహరణ క్రింది పద్యం కూడా మనం చెప్పుకోవాలి. గద్యంలో కూడా చూసుకోవాలి. గదావిహారం ఈ విధంగా ఇట్లు విహార విహారమున హంసాలధరులు రుధిర ధరాసారంబునంద నడిసి సిడక వారింపక మొసలిలక మోలంచు కానక గడింపక పాదుకొనక సడలక శంకింపక సందీయకలు సదుపుల గానక నినుక బుట్టక వేగిర పడక నరసిపోక సాలంబ పెరిగి ఇలాంటి పదాలు కూడా గదాయుద్ధంలో కూడా చక్కగా చెప్పడం ఈ వేరసం కూడా చదువులకు కనులకు ముందుగా చక్కగా బోధిస్తుంది అన్నమాట. అందుకే నాశన యుద్ధవర్ణం కూడా చాలా బాగుంది. ఈ విధంగా చేశారు. అది మనం ప్రశ్నించాలని అందువల్ల ఈ కవిత్వం ఆశ్చర్యంగా ఉంటుంది. చెప్పతక్కు ఈ విధంగా వివిధ పదార్థాలతో గోపాంగముతో కూడా సమగ్రంగా చిత్రించుట అలంకారిక రచనాదీతుని ప్రవేశపెట్టుట సౌమ్య నవీత గుణములు అని కనుకనే ఈతడు నవీన గుణ సనాథుడి అని చెప్పడానికి ఈ విధంగా ఆదిస్తే నాచిన సోములు రేలు మాత్రము చూపగా తరువాత వచ్చిన ప్రబంధ కవులు చేతికి మింగని భావే చేతికి మింగవేసేది. ఈ విధంగా చూపించడాన్ని శుభ్రంగా ముందు హాయిగా సంతోషంగా అనుసరించి పైకి తీసుకొచ్చారు. భావశిష్యం హృదయార్భకములకు భావములు వెల్లడించిన ప్రయత్నము కూడా ఇతడు చేసి ఉండటం చేతనే సోమునికి కవిత నిలిచింది. సన్నివేశములను లేక సంవిధానమును తీర్చి దిద్దుట సోముడు మేటి కనుకే సంవిధాన చక్రవర్తి అయ్యాడు. ఇట్టి పద్ధతిలో సోముడు తిక్కన్న వెనుక చేపదగినవాడు కనుక అని అనిపించవచ్చు. నాచిన సోముడు తన సంవిధాన చక్రవర్తి అని ఆశ్వాసంతో చెప్పుకున్నాడు. ఆ విధంగా సంవిధానం అనగా కథకు సంబంధించిన ఒక్క ఘట్టమును అపూర్వంగా నిర్వహించుట అని అర్థం. ఆ నిర్వహించుట ఒక చక్రవర్తి వలె తాను చేయుదును అని నాచిన సోముని విశ్వాసం. రాజునకు చక్రవర్తిని గల వ్యత్యాసమే కవికిని కవి చక్రవర్తిని కూడా ఉండు అనటలో వింత లేదు. కథాఘట్టమును తన శక్తిని బట్టి సామాన్య కవి చెప్పుకొని పోవు. కానీ కవి చక్రవర్తి అడ్డు చేయక ఆ ఘట్టమునందరి పాత్రములను అస్తిత్వమును పరిశీలించి వాని వ్యాఖ్యానించుడు. ఉత్తరహరవంశము అందరి నరకాసురుడు ఊర్వశితో సంభాషించిన ఘట్టము సోముని సంవిధాన చక్రవర్తిగా నిరూపించినది. నరకుడు ఇంద్రాదులను జయించాను. ఇప్పుడు అతడు స్వర్గమునకు అధిపతి. ఊర్వశిపై మనస్సు పుట్టి ఆమెను రావించాను. ఆమె వేశ్య నెలదాన. ఆమెకు వాని పట్ల ప్రేమే లేదు. ఈ కృష్ణ సంఘ ఘట్టమున ఆమె బయటపడవలను. ఊర్వశి మనోభావమును గుర్తించి తదనుగుణముగా మాట్లాడి మోసగించి
వానిని ప్రతారించినది. ఆమె కట్టము నుండి బయటపడినట్టుకు సూచనగా సోముడు ఆ బోటి దిడ్డ కావున కలంకగా అని చెప్పాడు. అంత తిట్టి ఆమె దిట్ట కనుకన పిలిపించి తారకుని పిలిపించి ఆయన తలకపోలేదు అందులకు తలంకపోలేదు. నరకుడు ఆమెను తన మనోభావమును వెల్లడించుటకు ముందు ఆమెను పొగిడాడు. ఆమెతో మృదుమధుముగా మాట్లాడాడు. దిగ్విజయ గౌరవధన్యుడైనట్లు ఆ సభలో ఈ కనుదేంలో నిండక కార్కో నాకు నిండునే అని కూడా దైతేయులు తెచ్చిన సొమ్ములను చూపుచు, ఏ సొమ్ములందు సొమ్ములందు కదా నీకు ప్రియంబు కైకొనిమని ఉల్లంబు తెల్లంబుగా అని ఈ విధంగా తన వంక తిప్పుకొని ప్రయత్నించాడు. అతివల ఉల్లము నగల పట్ల ఎందును మృగ్గుతూపు సహజం. ప్రశంసలకును కూడా ఉబ్బని పురుషుడే లోకమున కలగడు. ఇక ఇంతులకు చెప్పనేలా మాట కానీ ఆమె దిట్ట. నరకుడు తన్ను పగోటలోను అర్థము ఆమె ఎరుగును. ఇచ్చవచ్చిన సొమ్ములను గైకొనును అను ఆటలో ఇంగితమును కూడా పసిగట్టినాడు. పొగిడియు పై నగల కోసం పెట్టియు తన్ను లోబరచుకొని యత్నించుచున్నాడని ఆ పొగడ్తలతో తాను కూడా వాని కొలువు నుండి తప్పించుకొని వలెను. పొగడ్తలకు పడయుట తాము మరచిపోవుట అని తలచెను. తాను పురుషులను విషయమును చేసి మరచెను. పురుషులు పొగడ్తలో కుంగిపోవు చేత ఈ బోట్లకించేను చెప్పింది. ఈ విధంగా తీసిపోవడమే చెప్పింది. అందుకు ఆమె వేసి కదా మగముందరి మాటలు చెప్పి మోసపుచ్చులో వాళ్ళెవరు? ఈ విధంగా గ్రహించి ఆమె అంతా కూడా చింతాక్రాంతి అయినది. అనగా విచారించిందని అర్థం. అంటే ఆలోచించాను. ఈ దుష్టుని బారి నుండి బయటపడుట ఎటులా అని ఆలోచించి అందుపడిన వేదనని మరొక అర్థం. అలా ఆలోచించి నిర్ణయమునకు వచ్చినది. చతురతో విలాస గుణసాగరాన్ని సంబోధించినది. ఆ మాత్రమునకే నరకుడు తబ్బిబ్బై చతుస్సముద్రం ముద్రితములేంటి అవనికంతా కూడా అది నీ పతివి నీకు ఇంతులకు ప్రాణాన్ని ఆ మాటలకు ఆగిపోయి ఇలా నాయకులకు త్వరిత భాగమని చెప్పింది. ఇంతకు ముందుకు వచ్చినటువంటి వాడే నన్ను గౌరవించితివి అని ప్రశ్నించినది. మీ దేవతలున్న వీటికి ఇందరి అని అరుదింతువని వివేకం చేత అని ఇలాంటి మాటలతోటి మానమని మొండిరికము చేత లంజమాటలు చేతలైతే అని మాటలు కూడా వారి నోటి మీద ఆమె వచ్చిపోనని చెప్పాను. ఆ విధంగా కలిగినమాట పరిస్థితి విషమించిందని గ్రహించింది. పిమ్మట వెంటనే తాను లంజనే ఎగురిన ఇంద్రుని గెలిచి తన సంతోషముతో నన్ను కొంచెమ్మని వినోదము కంటివి. మా ప్రభువు ఇంద్రుడు ఉండగా నా చిత్తం ఇట్లు చెడి చింతాక్రాంతమైతుంది. రక్త శరీరము కూడిన ఈ చవి చేకూర్చులకు పలక పారిపోయిన పంజరములో చిలక పారిపోయిన పంజరముతో పని ఏమి? ఎవరి సంగతి అయినా రచనాభంగము ఎత్తురా నాకమునందు ఎవరకు తీయగలదు, ఎవరు తెగలగలరు, ఎవరు గొప్పగలరు? నేను సంతలో ఎన్నడూ జవ్వనము అమ్ముకొంటిని. నన్ను కోరుటకు తగదని ఆ మాటలు విన్నటువంటి గడువు నేర్చున ఇలా విధంగా చెప్పుకొని నీకు శతముఖుడు చెప్పింది. ఈ విధంగా అతనిగా చెప్పి ఇంద్రుని జయించమని చెప్పి ఇంద్రుడు జయించిన వాడవైన మహర్షులను క్రతువులను చేయుటకు ఒక అధిపతి కాకుంటివి అని కొరత లేకుండా చేసుకొనమని నీ కోరిక నెరవేర్చగలదా అని వాడు ఆ మాటలకు హీయమన్నాడు. ఊర్వశిని
విషం వీటుకొలిపి ఆమెతో ఈ రీతిగా సాగించారు. ఈ విధంగా సంవిధాన చక్రవర్తి గొప్పతనం తెలుస్తుంది. ఈ ఘట్టము తీర్చిదిద్దుటలో సోమనాథుడు చక్రవర్తి వలె ప్రవర్తించింది. కావున సంవిధాన చక్రవర్తి ఈ రీతిగా ఘట్టములను తీర్చిదిద్దుట కవి చక్రవర్తులకు మరికొందరు ఉండవచ్చు. వారు సోముని సమకాలికులు కావచ్చు, లేదా భిన్నకాలము వారు కావచ్చు. ఉత్తరవంశముని ఈ రీతి ఘట్టములను తీర్చిదిద్దిన ఘట్టములను సోముని సంవిధాన చక్రవర్తి హంసడింబకోపాఖ్యమునందు కూడా కలవు. ఇక కనుక సోముని సంవిధాన చక్రవర్తి అని వేదము సార్థకమైన చెప్పు. ఈ విధంగా సోముని కవితాదిత్యులు కూడా గొప్పదని చెప్పుకుంటే కానీ తెలియదు. విమర్శకులు నాచన సోముని పోల్చినట్టు మేటి కవి అని నిర్ధారించారు. సోముడు యుద్ధవనంలో కూడా తిక్కను అనుకరించినట్లు కనిపిస్తాను. అంతేకాక సోముడును ఆల్తేరి పదములతో తీసిన భావాలతో వ్యక్తము జ్ఞేయంతో ఉద్రిక్త భావములతో ఇతని భావములో కట్టుబాటు లేక కనపట్టవు. కానీ ఏ విషయమైనప్పుడు కూడా సమగ్రంగా వర్ణించి చదువులో కనుల ముందు కానీ రూపము నిలుపుటలో ఈతడు ప్రజ్ఞ అపూర్వమైనది. ఉదాహరణకు సత్యభామ నలుపుతో సమరం సలుపు మొగని పై ఒక కంట శృంగార సమతో పగతుని పై రెండవ కంటను శౌర్య రసాసారమును కప్పించుతున్న తీరును సోముడ అనిందపూర్వమవుతున్నట్లు వర్ణించాడు. సమరఘట్టమును పోతనను కూడా అనుకరణీయము మార్గదర్శకమైనది. నరకుడేసిన బాణము అరదముడెందు దొడ అనే విధంగా కూడా ఆ మాట చూస్తుంటే ఈ విధంగా ప్రతి విషయంలో కూడా కవితాదిత్యం చెప్పుకుంటే విమర్శకులు కూడా అడ్డు లేకుండా చెప్పారు. ఇంకా ఈ విధంగా ఉత్తరవంశంలో ప్రథమాశ్వాసంలో కూడా ఆయన చతుర్థాశ్వాసంలో సోమ కవితాశక్తిని కూడా దృష్టాంతంగా చూపించాడు. ఇలా ప్రతి చోట ఎక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి దాంట్లో సోముని కవిత భావనాశక్తి పడు నిదర్శనమైంది. ఇన్ని ఆలోచిస్తుంటే ఒక్కసారి గురువుగారి యొక్క సాహిత్యం గురించి ఆలోచిస్తే ఎందువల్లనే చెప్పవచ్చిందో మనం చెప్పుకుని ముందుకెళ్తే బాగుంటుంది అని. సోముడు వాడిన సామెతలు స్వతంత్రములై కూడా అతని ప్రతిభను చాటుతున్నది. అయినప్పటిలో కొన్ని సామెతల్లో మాండలిక భాషా పదములు కూడా వాడారు. అది ఇంకా దురవబోధములు చేశాడు. ఉదాహరణకు నరకుని పూర్వజాలకమై సారి నాడు అని చెప్పుట. అతడి సూచనలు వాకు చాలా రాశాడు. దురదృష్టము ఆ కవి ఇలాంటి అందుకే ఈ సంభాషణ హంసడింపుగా సంభాషణ ఏం చూసింది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి గురువుగారు రాసిన దానికి చెప్తున్నారు. అక్కడ ఎంత ఆలోచించే గురువుగారు ఒక్క తిక్కన్న ఎర్రన్న లేకుండా చూడాలి. అదే భావాన్ని ఎక్కువ చెప్తున్నామంటే ఒక్కసారి ఆ గురువుగారు చెప్పుకోవడానికి వచ్చి నేను చెప్పుకున్నాం అన్నమాట. పెద్దన్న బోలు ఈ విధంగా రెండోగా